ఇదేంటిది డిఏవై లాస్ట్ అని చెప్పాను మళ్ళీ తీసుకొచ్చాను అనుకున్నారా? ఎందుకో ఇది చూస్తే బాగా నచ్చింది. మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న చిన్న చిన్న వైట్ కలర్స్ బీడ్స్ అయితే తీసుకున్నాను. చిన్న సైజ్ సూది కూడా తీసుకున్నాను. అలాగే నా దగ్గర ఉన్న ఎల్లో కలర్ థ్రెడ్ అయితే కూడా తీసుకున్నా. నార్మల్ కాటన్ థ్రెడ్ ఇది కూడా, ఇదేమి బయట తెచ్చిందైతే కాదు, మనం మిషన్కి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అదే థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. దీంట్లో వైట్ బీడ్స్ అయితే 10 వరకు ఎక్కించుకున్నా. 10 వరకు ఎక్కించుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నాను చూసా, 10 వరకు ఎక్కించుకున్నాను. అది ఆ థ్రెడ్ అయితే తీసేసి నెక్స్ట్ ఇంకొక థ్రెడ్ అయితే సూదిలోకి ఎక్కించుకొని అదే నెంబర్స్తో 10 అయితే ఎక్కించుకోవాలి. అలా 3 టైమ్స్ ఎక్కించుకుందాం. ఎక్కించుకున్న తర్వాత ఇలా ఉన్నాయి, అన్నీ ఒకటే సైజులో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒకటి చిన్నవి పెద్దవి ఉంటాయి కాబట్టి బీడ్స్. లాస్ట్కి ఒక ముడి కూడా వేసేసి నా దగ్గర ఉన్న స్టోన్స్తో ఒక ఇదైతే ఉంది బీడ్, అది కూడా ఎక్కించుకున్నాను. ఈ మూడాటిని కలిపి ఒకే దాంట్లో ఎక్కించాను, చూసారు కదా. తర్వాత వచ్చేసి రౌండ్ కలర్ గోల్డ్ బీడ్ ఎక్కించేసుకున్నాను. ఆ మూడాటిని కలిపి ఎక్కిస్తున్నాను. 3 పూసలు ఎక్కించాను కదా అదే థ్రెడ్కి. తర్వాత ఫస్ట్ చూపించాను కదా అదే బీడ్ని మళ్ళీ ఎక్కించుకుంటున్నా. ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ సూది ఎక్కించుకొని ముందు ఎలా 10 ఎక్కించుకున్నాను కదా అలాగే 3 టైమ్స్ కూడా అలా 3 టైమ్స్ థ్రెడ్ తీసుకొని అలాగే 3 థ్రెడ్కి అయితే 10 బీడ్స్ అయితే ఎక్కించేసుకుంటున్నా. సెకండ్ వన్ అయితే ఎక్కించుకున్నా. 10 అంటే 10 మీదే ఉండాలి, ఎందుకంటే ఒకటి పెద్దది చిన్నది ఉంటుంది, చూసుకోండి. థ్రెడ్ పూసలు అయితే ఎక్కించుకున్న తర్వాత 3 వాటిని కలిపి ఒక 3 అయితే వేస్తున్నాను. ఇదిగోండి ఇంత. మన విగ్రహం సైజు బట్టి మీరు చేసుకుంటే బాగుంటుంది. విగ్రహం కొంచెం పెద్దది అనుకుంటే కనుక మీరు బీడ్స్ అనేది కొంచెం పెంచుకోవాలి. ఇలా 2 చేసుకున్న తర్వాత గ్లూ కొంచెం తీసుకుని దాని ఫింగర్స్కి అంటించుకొని 2 థ్రెడ్లు, ఇప్పుడు ఈ 2 రెడీ చేశాను కదా ఫస్ట్ చూపించాను కదా, అలాంటివి 2 చేశాను నేను. ఆ 2 వాటిని కలిపి ఇందాక ఏ బీడ్స్ అయితే చూపించానో స్టోన్ బీడ్స్ అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకున్నాను. తర్వాత ఇంకొక స్టోన్ బీడ్స్ని కూడా ఎక్కించుకున్నాను. 2 వాటిని కలిపి ఒకసారి మళ్ళీ 3 వేసేసాను. 3 వేసిన తర్వాత దండ అయితే ఇలా రెడీ అయ్యింది. కొంచెం ఏర్లాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక 4 బీడ్స్ అయితే తీసుకున్నాను గోల్డ్ కలర్వి. ఆ కింద ఉండే థ్రెడ్ని 2 డివైడ్ చేసుకున్నాను, 2 లాగా డివైడ్ చేసుకుని ఒక 2-3 ముళ్ళు అయితే ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే పడిపోకుండా ఉండడానికి. ఇదిగోండి ఓవరాల్గా మన దండ అయితే రెడీ అయిపోయింది. కింద థ్రెడ్స్ కట్ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఇది. విగ్రహాలకు వేసిన తర్వాత ఎలా ఉందో చూడండి, బాగుంది కదా. ఇలాంటివి ఆన్లైన్లో కూడా ఉన్నాయి. మన చేతితో చేసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా, అందుకనే చేశాను. నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.